మొంతా తుఫాన్ తెలంగాణపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఏపీలోని అన్ని జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవటంతో పాటు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇటు మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో హైదరాబాద్ నగరాన్ని తాకింది. హైదరాబాద్లో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. కుత్బుల్లాపూర్, గాజుల రామారం, కుకట్పల్లి, మియాపూర్, నిజాంపేట్, అల్వాల్, కాప్రా వంటి చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, తుఫాన్ కారణంగా హైదరాబాద్ నగరంలో కూడా భారీగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం మొదలైనటువంటి ముసురు రాత్రి కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీగా పడింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా భారీగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ సిటీ అంతా కూడా నార్మల్గా ముసురు పట్టింది, మొత్తం మేఘావృతమైంది. ఉదయం నుంచి కూడా సూర్యుడు కనపడని పరిస్థితి ఉంది. ఉదయం నుంచి ఇటు స్కూళ్ళకి వెళ్ళేటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇటు ఉద్యోగాలకు వెళ్ళేటువంటి ఉద్యోగస్తులందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సిటిజన్స్ బయటికి రావడానికి, అదేవిధంగా చిరు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా, రోడ్ సైడ్ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి. వర్షం కారణంగా అయితే ఆ నగరంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తున్నటువంటి ఆ పరిస్థితి వివిధ ప్రాంతాల్లో ఉంది. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ టీం, అదేవిధంగా హైడ్రాకి సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు కూడా క్షేత్రస్థాయిలో ఉంటూ రోడ్లపైన నిలిచిపోయినటువంటి నీటిని వెంటనే తొలగించే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని అధికారులు డిసైడ్ చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా వాళ్ళు కూడా పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా జిల్లాలకు కూడా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. దాని నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురిసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే నాగర్ కర్నూలులో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. నిన్న మనం చూస్తే నిన్న 24 గంటల్లో, అదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఇటు ములుగు కానీ, అదేవిధంగా నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో కూడా భారీగా వర్షం కురుస్తుంది. ఈ రోజు కూడా ఇదే విధమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో కొనసాగే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. థాంక్యూ రాముడు.